హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా సిటీ బస్ సర్వీస్ ఉంది సార్. ఓకే, నెంబర్ 500. ఓకే, అంటే మన ప్రాజెక్ట్ ముందు నుంచి ప్రాజెక్ట్ ముందు నుంచి సార్. లైవ్ లో కూడా సార్ మన వెంచర్ సంబంధించి, మన ఫార్మ్ ప్లాట్స్ సంబంధించి, ఈ ల్యాండ్ సంబంధించి లీగల్ ఒపీనియన్, ఓకే, టోటల్ ఈ ల్యాండ్ హిస్టరీ ఎలా ఉంది, ఈ ల్యాండ్ లీగాలిటీ ఎలా ఉంది అనేది కూడా క్లియర్ గా మనం పట్టా పాస్బుక్ ఎక్కడి నుంచి 1964 కాడ నుంచి ఫైనల్ ఇచ్చాం సార్. 1964 కాడ నుంచి కొన్ని చోట్ల మనం మామిడి మొక్కలు పెట్టాం, కొన్ని చోట్ల మనం గంధం మొక్కలు పెట్టాం, శ్రీగంధం మొక్కలు అవి. ఓకే, ఈ శ్రీగంధం మొక్కలు ఏంటంటే ఇవి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మంచి ఆదాయం వస్తుంది వాళ్ళకి. ఓకే, ఆ కుటుంబానికి ఒక మంచి సపోర్ట్ ఉంటుంది. అంటే అంతా మీ హ్యాండ్ ఓవర్ కంపెనీ ఉంటుంది. ఆ విధంగా అగ్రిమెంట్ ఇస్తాం కస్టమర్ క్లియర్ గా. మనం ఓకే, మనం ఏం చేస్తున్నామంటే కస్టమర్ కూడా ఈ 15 ఏళ్ల వరకు కంపెనీ మెయింటైన్ చేస్తుంది అన్నట్టుగా మీకు ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాం క్లియర్ కస్టమర్ కి. ఓకే, కావాలంటే కస్టమర్స్ ఈ వీడియో చూసిన వాళ్ళకి వాట్సాప్ లో షేర్ చేయమంటే క్లియర్ షేర్ చేస్తాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈ రోజు మీ ముందుకి ఆలేరుకి అతి సమీపంలో ఉన్నటువంటి బచ్చన్నపేటలో ఫామ్ ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ఫామ్ ప్లాట్స్ డెవలప్మెంట్ చేసిన వారు వచ్చేసి ఎస్ఆర్ డెవలపర్స్ వారు డెవలప్మెంట్ చేసినటువంటి ఇకో ఫామ్ ప్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వివరాలు మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తాను. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ యొక్క డైరెక్టర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగండి వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేస్తాను. ఎందుకు ఈ ప్రాజెక్ట్ షూట్ చేస్తున్నాను అంటే అండి, అందరికి అందుబాటు ధరలో ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే కొన్ని సందేహాలు ఉంటాయండి. అలాంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటూ ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే ఇది ఒక బెటర్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా సయ్యద్ బాజీ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా సార్. సార్ నాకు ఫోన్లో మీరు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఇంత తక్కువ ధరలో, ఎందుకంటే సార్ ఇక్కడ ఏ రేటు నడుస్తుంది ఏందనేది నాకు తెలుసు, కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ ఏ ప్రైజెస్ నడుస్తున్నాయో నాకు తెలుసు. ఓకే, ఫస్ట్ నేను నచ్చింది ఏంటంటే సార్ ప్రైసింగ్ నచ్చింది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ ఎక్కడ ఉన్నాం ఏందనేది ఒకసారి వివరాలు చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి సయ్యద్ బాజీ అండి. నేను ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క వెంచర్ యొక్క హైలైట్స్ కనుక మనం చెప్పుకోదలుచుకుంటే, మనం వరంగల్ హైవేలో ఆలేరుకు సమీపంలో ఉన్న బచ్చన్నపేటకు దగ్గరలో ఉన్న ఫామ్ ప్లాట్స్ అంటారు దీన్ని. ఓకే, ఇది మనకేంటంటే మెయిన్గా దీనికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి ఏంటంటే అందరికీ అందుబాటు ఉండే విధంగా దీన్ని ప్లాన్ చేసుకొని మన వెంచర్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, ఈ వెంచర్ వచ్చేసి మనకు మేజర్గా ఫస్ట్ హైలైట్ వచ్చేసి దీనికి నేషనల్ హైవే నెంబర్ 365Bకి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వెంచర్ అండి ఇది. అంటే 365B అంటే అది ఏంటన్నా హైవే నెంబర్ సార్. అదే సార్, అంటే అది కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఆ హైవే అనేది మనకేంటంటే విజయవాడ హైవేలో సూర్యాపేట నుంచి స్టార్ట్ అయిపోతుంది అది. ఓకే, సూర్యాపేట నుంచి జనగాం మీదుగా బచ్చన్నపేట మీదుగా మనకు సిద్దిపేట కరీంనగర్ హైవే టచ్ అవుతుందండి. ఇది మొత్తం కూడా 4 లైన్ హైవే అండి ఇది. ప్లస్ ఇంకో మేజర్ హైలైట్ ఏంటంటే చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. ఓకే, సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయం. అవును సార్. మన వెంచర్ దాటే వెళ్తాం సార్. ఆ టెంపుల్ కి మనం వెళ్ళాలంటే మన వెంచర్ దాటి ఇంకో కిలోమీటర్ వెళ్తే మనం ఆ యొక్క టెంపుల్ కి మనం వెళ్ళొచ్చండి. అంటే ఆ టెంపుల్ కి మనం ముందే ఉన్నాం ఇంకా అంటే నేషనల్ హైవేకి ప్లస్ టెంపుల్ కి మధ్యలో మన వెంచర్ ఉంటుంది. ఓకే, కరెక్ట్ గా. సార్ ఇంకోటి మనకి ఇక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ ఏముంటుంది సార్? మనకు ఆలేరు రైల్వే స్టేషన్ సార్. ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది మనకు. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే మేజర్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు తర్వాత ఈ అవుటర్ చుట్టూతో కూడా అవుటర్ రింగ్ రైల్ అని చెప్పేసి కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, ఆలేరు పెద్ద జంక్షన్ కాబోతుంది సార్. మనకు ఫ్యూచర్ లో పెద్ద జంక్షన్ కాబోతుంది అది. ఓకే, కాబట్టి అదొకటి మనకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఆలేరు అని చెప్పొచ్చు మనం. ఓకే, ఇంకోటి కూడా సార్ మనకి ఇక్కడ నుంచి జనగాం కూడా మనకి కనెక్టివిటీ బాగుంటుంది సార్. అవును, మనకి సరౌండింగ్ లో కనెక్టివిటీస్ మనకి ఈ లేఅవుట్ నుంచి ఎక్కడెక్కడ కనెక్టివిటీస్ ఉంటాయి ఒకసారి చెప్పండి సార్. సార్ మనకి ఈ లేఅవుట్ కూడా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రజలకి అందుబాటు ఉండేలాగా ఏంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా సిటీ బస్ సర్వీస్ ఉంది సార్. ఓకే, నెంబర్ 500. ఓకే, అంటే మన ప్రాజెక్ట్ ముందు నుంచి సార్ నెంబర్ 500 సిటీ బస్ సర్వీస్ సార్. ఇది ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ టు సార్. ఓకే, సికింద్రాబాద్ టు బచ్చన్నపేట సార్. ఓకే, కొన్ని బస్సులు ఏంటంటే టెంపుల్ దాకా వస్తుంటాయి, కొన్ని బస్సులు బచ్చన్నపేట వరకు వస్తుంటాయి సార్. ఇవి సిటీ బస్ సర్వీస్ ఉంది. అంటే కస్టమర్ రేపటి రోజు ఫ్యూచర్లో కూడా వెంచర్ ఏదైనా విజిట్ చేయాలని సరే ఒక చిన్నపాటి కామన్ పీపుల్ కూడా హ్యాపీగా బస్ ఎక్కి రావచ్చు సార్. సిటీ బస్ సర్వీస్ అంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే వెంచర్కి వచ్చేటప్పటికి సెంటర్ పాయింట్ ఏంటంటే
మనకు వెంచర్ కాడ నుంచి ఇటు లెఫ్ట్ తీసుకుంటేనేమో జనగాం వెళ్తాం సార్. ఓకే కరెక్ట్గా మనకు బచ్చన్నపేట నుంచి జనగాం వచ్చేసి 15 కిలోమీటర్లు. ఓకే ఈ 15 కిలోమీటర్లు జంక్షన్ నుంచి ఈ 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో కూడా మనకు జనగాం మెడికల్ కాలేజ్ ఉంది, కలెక్టరేట్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, లేటెస్ట్ జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిపోయింది. అంతా మనకు వెరీ నియర్ బై 15 కిలోమీటర్లు. ఇదంతా కూడా మనకి 365 బీకే వస్తుంది. అవును సార్. ఎట్లాగో ఇప్పుడు సూర్యాపేట నుంచి జనగాం మీదగానే వస్తుంది కాబట్టి నేషనల్ హైవే 365 బీకే అనుకూలంగా ఉంటుంది ఇది. అవును. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మనం వెంచ దాటేసి కౌరల్లి మల్లన్న స్వామి టెంపుల్, పెద్ద పుణ్యక్షేత్రం అది కూడా. ఓకే. నెక్స్ట్ సిద్దిపేట రోడ్ కూడా ఇది. కరీంనగర్ హైవే బైపాస్ టచ్ అయిపోతాం. ఓకే. లేదు వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, కొలనుపాక జైన్ టెంపుల్, మంచి టూరిజం ప్లేస్ అది కూడా కొలనుపాక అనేది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి మనకు గుట్ట, యాదగిరిగుట్ట పోయే రోడ్డు. అన్ని విధాలుగా ఏంటంటే సెంటర్ పాయింట్ ఉంది సార్ బచ్చన్నపేట ఉంది. అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే సార్, మనకి ఇటు ఆలేరుకి, అవును, జనగాంకి, అవును, ఇటు మన సిద్దిపేటకి, కరీంనగర్ హైవేకి, ప్లస్ మనకి యాదగిరిగుట్టకి, ఇవన్నీ కూడా సరౌండింగ్ లొకేషన్స్ లో మనం మిడిల్ లో సెంటర్ లో ఉంది. కరెక్ట్ గా ఇది ల్యాండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది సార్. ఎందుకంటే కనెక్టివిటీస్ బాగున్నప్పుడు ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నా కూడా డెవలప్మెంట్ అవుతుంది. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. కనెక్టివిటీస్ అయితే మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అసలు ఇక్కడనే ఎందుకు చేయాలన్న విషయము కనెక్టివిటీస్ ఒక్కసారి వచ్చి కస్టమర్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. మనకి టోటల్ గా మనకి ఎన్ని ఎకర్స్ లేఅవుట్ ఏంటిది అనేది ఒక డీటెయిల్స్. ఇది మొత్తం కూడా 10 ఎకరాల లేఅవుట్ సార్. ఓకే. ఇది ఫార్మ్ ప్లాట్స్ ఇది. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మినిమం మనకు 121 స్క్వేర్ స్టార్ట్ అవుతుంది ప్లాట్ సైజ్, అది మినిమం సైజు. ఓకే. ఈ ప్లాట్ యొక్క కొలతలు కూడా చాలా బాగున్నాయి సార్. 24.2 into 45 సార్. ఓకే. మంచి డైమెన్షన్ సార్. ఇది 121 స్క్వేర్ యార్డ్. ఇక్కడ ఏంటంటే ఇది ఫార్మ్ ప్లాట్స్ కావడం వల్ల ఏంటంటే దీన్ని నాలా కన్వర్షన్ చేపించి ఎంఆర్ఓ ఆఫీసులో, అక్కడ నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లి మనం ఓపెన్ ప్లాట్ నెంబర్ తో సహా క్లియర్ గా రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాం. అంటే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఎలా ఉంటుందంటే మనకు చాలా క్లియర్ గా ఒక డిటిసిపి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంటుంది డాక్యుమెంట్ కూడా అది. అట్లానే ఈ వెంచర్ మొత్తం కూడా లీగల్ ఒపీనియన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లీగల్ ఒపీనియన్ అనేది చాలా మంది వినే ఉంటారు. హెచ్ఎండిఏ లేఅవుట్లలో, డిటిసిపి లేఅవుట్స్ లో మనం యాక్చువల్గా ఏం చేస్తుంటామంటే, ఒక్క నిమిషం సార్ చూపిస్తాను మీకు. ఇది వాస్తవానికి ఏంటంటే లీగల్ ఒపీనియన్ అంటే హెచ్ఎండిఏ లేఅవుట్లకి, డిటిసిపి లేఅవుట్స్ చూస్తున్నారు జనాలు చాలా మంది. ఫార్మ్ ల్యాండ్స్ కి, ఫార్మ్ ప్లాట్స్ కి లీగల్ ఒపీనియన్ అనేది ఎక్కువ ఎవరు జరగదు. నేను కూడా ఇంతవరకు ఎక్కడ చూడలేదు అలాంటిది కూడా. ఫస్ట్ టైం మన వెంచర్ లో ఈ ల్యాండ్ సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. అంటే కస్టమర్ ఇంటరప్ట్ చేస్తున్నాను ఏమనుకోవచ్చు. చెప్పండి సార్. చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే సార్, హెచ్ఎండిఏ మనకి రేరా ఉంటుంది, డిటిసిపి రేరా ఉంటుంది, కాబట్టి మనం కొనొచ్చు అన్న ఒక నమ్మకం ఉంటుంది. మీరు ఇంతకుముందు లీగల్ ఒపీనియన్ తీసుకోరు, ఇయ్యరు అనేసి అన్నారు కదా, దాని గురించి సందేహాలు ఉండి కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నా బ్యాక్వర్డ్ అవుతారు సార్. అలాంటి వాళ్ళకి ఇది క్లియర్ చేస్తే మీరు డాక్యుమెంటేషన్ కూడా, అందుకే నేను చూపిస్తున్నా లైవ్ లో కూడా సార్. మన వెంచర్ సంబంధించి, మన ఫార్మ్ ప్లాట్ సంబంధించి, ఈ ల్యాండ్ సంబంధించి లీగల్ ఒపీనియన్. ఓకే. టోటల్ ఈ ల్యాండ్ హిస్టరీ ఎలా ఉంది, ఈ ల్యాండ్ లీగాలిటీ ఎలా ఉంది అనేది కూడా క్లియర్ గా మనం పట్టా పాస్బుక్ లో ఎక్కడి నుంచి 1964 కాడ నుంచి ఫైనల్ ఇచ్చాం సార్. 1964 కాడ నుంచి. అంటే దగ్గరగా ఒక చూడండి ఎంత లాంగ్ నుంచి ఇస్తున్నాం అనేది, అంత క్లారిటీ ఉంది దీంట్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే డాక్యుమెంటేషన్ సార్. ఓకే. చాలా చోట్ల కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఎలా ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ లో రిజిస్ట్రేషన్స్ ఎలా ఉందంటే కొంచెం ప్లాట్ నెంబర్స్ ఉండట్లేదు. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూనిట్ ఫామ్ నెంబర్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. బౌండరీస్ లో కూడా సర్వే నెంబర్లే పెడుతున్నారు తప్ప ప్లాట్ నెంబర్ పెట్టట్లేదు. దేవుడి దయ వల్ల మనకు ఈ జనగాం డిస్ట్రిక్ట్ లో చాలా క్లియర్ గా ఉంది డాక్యుమెంటేషన్. ఎట్లా అంటే ఇది అసలు డిటిసిపి లేవట, హెచ్ఎండి లేవట అన్నట్టు ఉంది ఆ డాక్యుమెంట్ చూస్తే. ఒక ఫామ్ ల్యాండ్ అన్న డౌట్ లేదు అక్కడ కూడా. అంత క్లియర్ గా ప్లాట్ నెంబరు, గజాలు, బౌండరీ కూడా మళ్ళీ ప్లాట్ నెంబర్స్ క్లియర్ గా. అంటే ఒక లేఅవుట్ లెక్కనే యాజ్ పర్ మనకి హెచ్ఎండి నామ్స్ లో ఎట్లా ఉంటుంది అట్లనే ఉన్నాయి అన్ని. డిటిసిపి హెచ్ఎండి ఒక లేఅవుట్ లెక్కన ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు క్లియర్ గా హద్దురాళ్ళు. ప్రతి ప్లాట్ చుట్టూ మళ్ళీ హద్దురాళ్ళు పెట్టి క్లియర్ గా ప్లాట్ నెంబర్స్ వేసి కన్ఫ్యూజ్ లేకుండా ఎక్కడ కస్టమర్ కి అదే అంత క్లియర్ గా మెయింటైన్ చేస్తున్నాం సార్. ఇది ఆ విధంగా ఉంది. టోటల్ వెంచర్ మొత్తం కూడా ఇది 10 ఎకరాల లేఅవుట్. ఇక్కడ దీంట్లో ఏంటంటే కొన్ని చోట్ల మనం మామిడి మొక్కలు పెట్టాం, కొన్ని చోట్ల మనం గంధం మొక్కలు పెట్టాం, శ్రీగంధం మొక్కలు అవి. ఈ శ్రీగంధం మొక్కలు ఏంటంటే ఇవి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మంచి ఆదాయం వస్తుంది వాళ్ళకి. ఆ కుటుంబానికి ఒక మంచి సపోర్ట్ ఉంటుంది. మినిమం ఏంటంటే ఒక్కొక్క చెట్టు నుంచి కూడా 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది సార్. దీని టైం వచ్చేసి 15 ఏళ్ల పీరియడ్ ఇది. అవును. ఈ 15 ఏళ్ళ వరకు కూడా కంపెనీ మెయింటైన్ చేస్తుంది. అంటే అంతా మీ హ్యాండ్ ఓవర్ కంపెనీ ఉంటుంది. ఆ విధంగా అగ్రిమెంట్ ఇస్తాం కస్టమర్ క్లియర్ గా. మనం ఏం చేస్తున్నామంటే కస్టమర్ కూడా ఈ 15 ఏళ్ల వరకు కంపెనీ మెయింటైన్ చేస్తుంది అన్నట్టుగా మీకు
ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాం క్లియర్ కస్టమర్కి. ఓకే. కస్టమర్ కావాలంటే కస్టమర్స్ ఈ వీడియో చూసిన వాళ్ళకి వాట్సాప్ లో షేర్ చేయమంటే చేస్తారా సార్? క్లియర్ షేర్ చేస్తాం. ఓకే. మన కస్టమర్కి కూడా 15 ఏళ్ల సర్వీస్ మనదే ఉంటది కంపెనీది ఓకే అని చెప్పేసి క్లియర్ గా మనం ఒక ఎంఓయూ ఇస్తున్నాం సార్. ఓకే. 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఎంఓయూ ఇస్తున్నాం. ఈ 15 ఏళ్ళు మెయింటైన్ చేసినందుకు గాను ఈ శ్రీగంధం మొక్కల మీద వచ్చే ప్రాఫిట్ లో 40% షేర్ మేము తీసుకుంటాం. ఓకే. 60% షేర్ కస్టమర్ కి ఇస్తాం. ఓకే. జనరల్ గా సార్ నేను 50-50 చూసిన, అంటే ఇంకో 10% కస్టమర్ కి ఎక్కువనే ఇస్తున్నారు. 10% కస్టమర్ ఎక్కువ ఇస్తున్నాం సార్. ఓకే. వాళ్ళు కూడా ప్రాఫిట్ రావాలి, వాళ్ళు మన దగ్గర కొన్నందుకు వాళ్ళు బాగుండాలి. అవును, ఒక అప్రిషియేషన్ అన్నది మీ తరఫు నుంచి కూడా ఉండాలని చెప్పేసి మేము 60-40 రేషియోలో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. ఓకే. కాబట్టి 60% కస్టమర్ కి ఇస్తున్నాం, 40% వచ్చేటప్పటికి మేము కంపెనీ తీసుకుంటున్నాం సార్. ఓకే. తర్వాత మామిడి మొక్కలు కస్టమర్స్ ఎవరైనా మాకు గంధం కాదండి కొంచెం మామిడి మొక్కలు కావాలంటే ఇయర్లీ వాళ్ళకి మనం మామిడికాయలు వస్తాయి కంపెనీ నుంచి. ఓకే. మనం మీరు పంపిస్తారా సార్ వాళ్ళకి? లేదు సార్, 10 days బిఫోర్ కస్టమర్ కాల్ చేస్తాం, వాళ్ళ కళ్ళ ముందు కాయలు కోస్తాం. ఓకే. వాళ్ళ కళ్ళ ముందు కాయలు కోసి ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం. ఓకే. అలా మళ్ళీ మనం ఆ విధంగా లాంగ్ టైం వరకు వాళ్ళకి సర్వీస్ ఇస్తూనే ఉంటాం. అట్లా మనం అప్ టు మనకు 15 ఏళ్ళ వరకు సర్వీస్ ఇస్తాం వాళ్ళకి. అయితే ఇప్పుడు మీరు కాయలు కోసిస్తాము మామిడి పండ్లు ఇవన్నీ అన్నారు సార్. అవును. అంటే మనకి ప్లాంటేషన్ ఆల్రెడీ కోతకు వచ్చిందా సార్? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే. లాస్ట్ ఇయర్ ఆ విధంగా లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయి కాయలు. ఓకే. ఒక్కొక్క చెట్టుకి మినిమం 300 to 400 కాయలు వచ్చినాయి. ఓకే. అంత బాగా వచ్చింది. ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం కాబట్టి రేపు మళ్ళీ ఏప్రిల్ మే వచ్చే వరకు ఆల్రెడీ పూత కూడా ఉంది. ఆల్రెడీ కాయలు వస్తాయి. ఇది ఎన్ని ఇయర్స్ ప్లాంటేషన్ సార్ ఇదంతా కూడా? మామిడి మొక్కలు వచ్చేసి 6 ఏళ్ల మొక్క సార్ ఇది. ఓకే. 6 ఏళ్ల మొక్క. మనం తేవడమే కూడా పెద్ద మొక్కలు తీసుకొచ్చాం. ఓకే. తేవడమే పెద్ద మొక్కలు 3 to 4 years మొక్క తీసుకొచ్చాం. ఓకే. గంధం మొక్కలు కూడా 5 years మొక్కలు అవి కూడా. ఓకే. అవి కూడా తేవడం పెద్ద మొక్కలు తీసుకొచ్చాం నర్సరీ నుంచి తేవడమే. ఓకే. అంటే మరి చిన్నవి కాకుండా కొంచెం తేవడం పెద్దది తీసుకొచ్చాం అనమాట. సార్ ఇది ఇప్పుడు మనకి ఇంత ప్లాంటేషన్ ఉంది కదా, ఈ వాటర్ ఫెసిలిటీ కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఇక్కడ ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి సార్. చాలా పుష్కలమైన వాటర్ ఉంది సార్ ఇక్కడ. ప్రతి ప్లాట్కి ప్రతి మొక్కకు కూడా మనం డ్రిప్ ఇరిగేషన్ అరేంజ్ చేసాము. ఓకే. వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు, వాటర్ పుష్కలంగా ఉంది. ఓకే. ఇదంతా కూడా పంట ఏరియా సార్. అవును, చుట్టూ కూడా సరౌండింగ్ లో కూడా వ్యవసాయ భూములు, నీళ్ళకి ఎటువంటి కొదలేదు. అవును. అయితే ఇంకోటి కూడా ఏంటంటే సార్, నాకు ఈ ప్రాజెక్ట్లో నచ్చింది ఏంటంటే ఆల్రెడీ ల్యాండ్ మీద అప్రిషియేషన్ మనకి కనెక్టివిటీస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనకి 365B అయితే మనకి జనగాం నుంచి వస్తుంటేనైతే నేను ఒకసారి చూసిన ఆల్రెడీ వర్క్ అంతా కూడా నడుస్తుంది సార్. ఆల్రెడీ జనగాం కంప్లీట్ అయిపోయింది, కంటిన్యూషన్ గా వర్క్ అయితే ఉంది. మనకి రేపటికల్లా ఆ రోడ్ మన దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయి వర్క్ వెళ్తుంది అనుకోండి. కనెక్టివిటీస్ అయితే బాగున్నట్టే లెక్క. దీనికి అప్రిషియేషన్ అయితే మనకి ఎక్కడ ఉన్నా కూడా కనెక్టివిటీస్ బాగున్నప్పుడు వచ్చేస్తుంది. ఇంకో హైలైట్ కూడా ఏంటంటే మనకి ప్లాంటేషన్ ఉండడం వల్ల కూడా దానివల్ల కూడా కొంత అప్రిషియేషన్ వస్తుంది. ఫస్ట్ మేజర్ గా మనకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి పెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. అది యాదగిరిగుట్ట వేరే నియర్ బై లో ఉన్నాం మనం. నెక్స్ట్ సిద్ధులగుట్ట అని చెప్పేసి ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఇటు వచ్చేటప్పటికి మనకు మల్లన్న స్వామి టెంపుల్ ఉంది. ఇవన్నీ అనుసంధానమైన టెంపుల్స్, జైన్ మందిర్. ఇది ఒక టెంపుల్ టౌన్ సిటీగా ఫ్యూచర్ లో డెవలప్, టూరిజం హబ్ టూరిజం హబ్ ఇది. అవును, టూరిస్ట్ కోసం అని చెప్పేసి మనకు యాదగిరిగుట్ట అటు స్వర్ణగిరి టెంపుల్ కాడ నుంచి, యాదగిరిగుట్ట కాడ నుంచి, ఇటు కొలనపాక కాడ నుంచి ఈ సిద్ధేశ్వర టెంపుల్, మల్లన్న స్వామి టెంపుల్, ఇవన్నీ ఒక టూరిజం హబ్ లో డెవలప్ చేయబోతున్నారు గవర్నమెంట్ అనేది. ఆల్రెడీ దీనికోసం అని చెప్పేసి మొత్తం ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ లో ఏంటంటే మేము కస్టమర్స్ కి ఏంటంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లా పెట్టుకోండి దీన్ని. మీ పిల్లల ఫ్యూచర్ కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజ్ పర్పస్ కావచ్చు, అలాంటి వాటికి మీకు హెల్ప్ అవుతుంది. ఈ గంధం మొక్కలు కూడా పెరిగి పెద్ద కావాలంటే మినిమం టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు ఈ ఏరియా మొత్తం డెవలప్ అయిపోతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ మొక్కల నుంచి ప్రాఫిట్ వస్తుంది. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్, 2 type ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అటు ల్యాండ్ నుంచి బెనిఫిట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మొక్కల నుంచి ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. మనకి సరౌండింగ్ మొత్తం కూడా ఇది మనకి డివోషనల్ హబ్ కానీ టూరిజం హబ్ కానీ అనుకుందాం సార్. రేపటికల్లా వాళ్ళు గుడికి వచ్చిండ్రు యాదగిరిగుట్టకి, మనకి వాళ్ళ సైట్కి రావాలి, చూసుకోవాలి అనుకుంటే ఒక రోజు స్టే చేయాలంటే ఇక్కడ ఏమైనా ఫెసిలిటీ? చిన్న విషయం చెప్తున్నాను, దానికోసం వచ్చిన ఆ టాపిక్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కస్టమర్ యొక్క ఫెసిలిటీ కోసం అని చెప్పేసి కస్టమర్ ఎప్పుడైనా సరే వచ్చి ఈ వెంచర్ విజిట్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళ ఎసెట్ ఉంది ఇక్కడ. అవును, వాళ్ళ ల్యాండ్, వాళ్ళ ఒక ప్లాట్ ఓనర్ కాబట్టి ఎనీ టైం రావచ్చు. ఓకే. అయితే కస్టమర్స్ కూడా మేము వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా కోసం ఇక్కడ మనం ఒకటి రూమ్స్, క్లబ్ హౌస్ అరేంజ్ చేస్తున్నాం సార్. ఓకే. స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, వాళ్ళు ఉండడానికి రూమ్స్ ఇస్తున్నాము, కస్టమర్ స్టేయింగ్ కోసం అవకాశం ఇస్తున్నాము. కాబట్టి ఒక క్లబ్ హౌస్ మనం కమిట్మెంట్ ఇచ్చాము. కాబట్టి కస్టమర్స్ ఎప్పుడైనా వచ్చి విజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అక్కడ రూమ్స్ వేస్తున్నాయి కదా సార్, ఒకసారి అది కూడా ఒకసారి చూద్దామా సార్? చూద్దాం సార్. స్టే యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ ఏంటంటే కంపెనీ వాళ్ళు కస్టమర్స్కి ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నామంటే మన కస్టమర్స్ కోసం అని చెప్పేసి, ఎప్పుడైనా కస్టమర్స్ అనేవాళ్ళు వీకెండ్స్ కావచ్చు, హాలిడేస్ టైంలో కావచ్చు, 1 or 2 days వచ్చి ఇక్కడ స్టే చేసే విధంగా
వాళ్ళ కోసం రూమ్స్ అరేంజ్ చేస్తున్నాము. ఓకే. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఏదైనా వచ్చి చిన్నపాటి ఏదైనా వెకేషన్స్ ఉన్నా సరే వాళ్ళకి మనకు బర్త్డే పార్టీలు కావచ్చు, ఏదైనా చిన్నపాటి ఈవెంట్స్ కావచ్చు, ఇలా ఒక డైనింగ్ హాల్ అరేంజ్ చేసాము వాళ్ళ కోసం అని చెప్పేసి. వాచ్మెన్ రూమ్ అరేంజ్ చేసాం ఇక్కడ. ఓకే, అంటే 24/7 కూడా ఇక్కడ సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ 24/7 ఓకే సెక్యూరిటీ సార్. ప్లస్ మన వెంచర్ స్టార్టింగ్ కూడా లాక్ వేసే ఉంటుంది. కస్టమర్ వచ్చి ఫోన్ చేసే తప్ప లాక్ తీయరు అది. ఎందుకంటే రోడ్డు మీద ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ శ్రీగంధం చెట్లు ఉన్నాయి కాబట్టి, టేకులు కూడా ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ చాలా క్లియర్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కోసం మనం ఇక్కడ ఒకటి స్విమ్మింగ్ పూల్ అరేంజ్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాము. ఓకే, ఆల్రెడీ కొన్న కస్టమర్స్ కావచ్చు, ఇప్పుడు కొనబోయే కస్టమర్స్ కావచ్చు, మనం చెప్పేది ఒకటే విషయం, ఏదైతే మనం బ్రోచర్లో కమిట్మెంట్స్ ఇచ్చి ఉన్నామో ఆ కమిట్మెంట్స్ అనేవి 100% ఫుల్ఫిల్ చేస్తున్నాము. అందులో భాగంగానే స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, కాటేజెస్ ఇస్తున్నాం వాళ్ళ కోసం అని చెప్పేసి అన్ని చాలా క్లియర్ కట్గా ఉన్నాం సార్. అయితే ఇప్పుడు ఈ కాటేజెస్ అని కొంత కామెంట్ పెడతారు. లేదు సార్, దీన్ని ఆల్రెడీ మనం రినోవేషన్ చేస్తున్నాం, మొత్తం పడేస్తున్నాం సార్. ఓకే, డిమాలిష్ చేసేస్తాం, మొత్తం పడేస్తున్నాం, ఎంత కూడా పడేసేసి ఇక్కడ G+1 టైప్ లో కింద ఒక 4 పైన ఒక 4 ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే, స్విమ్మింగ్ పూల్ ఒకటి, కాటేజెస్ ఒకటి, 2 స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, అంటే ఈ స్టే చేసినందుకు ఏమన్నా చార్జెస్ ఏమన్నా? ఏం లేదు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే ఇప్పుడు వాచ్మెన్ వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏమన్నా గ్రాసరీస్ తెచ్చుకున్నా పక్కనే మనకు కరెక్ట్ గా 2 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకే, అంటే ఒక 10 minutes లో మనం వెళ్తామంటే మండల హెడ్ క్వార్టర్ పెద్ద ఊరు, ఏ ఐటమ్ జరుగుతుంది, వాచ్మెన్ ఉన్నాడు, మనకి ఏదైనా ఫోన్ చేసి చెప్పినా సరే అతను అరేంజ్ చేసి పెడతాడు. అరేంజ్ చేసి పెడతాడు. ఫోన్ చేసి బాబు మేము వస్తున్నాం, మాకు ఫలానా ఐటమ్ వండి చేయమంటే రెడీ చేసి పెట్టేస్తాడు, ఇబ్బంది లేదు. లేదు ఏదైనా కారణం పెట్టి తెచ్చుకుంటాడు, తీసుకొస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ వాళ్ళు కావాలన్నా తెచ్చుకోవచ్చు, వాళ్ళు వచ్చేటప్పుడే తెచ్చుకోవచ్చు, లేకపోతే మా వాచ్మెన్ ఉంటాడు, హెల్ప్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కూడా మనకి విలేజ్ ఉంది కాబట్టి తెచ్చుకోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అవును. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ గా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదా. ఇందులో మనకి ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి, ఇప్పుడు మనకి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, ఒక డీటెయిల్స్ తీసుకున్నాక ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం అండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సార్ మొత్తం కూడా ఇవి 200 ప్లాట్స్ ఇవి. ఓకే, ఈ 200 ప్లాట్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ మనకు 140 వరకు క్లోజ్ అయిపోయినాయి సార్. ఓకే, 67 ప్లాట్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు ప్లాట్స్ కూడా, ఎండింగ్ లో ఉన్నాం. అయితే లక్ ఏంటంటే మనం నెక్స్ట్ మంత్ లో కొత్త వెంచర్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. ఫేజ్ 2 స్టార్ట్ చేయబోతున్నాం. ఫేజ్ 2 స్టార్ట్ అయిపోతుంది. ఇది ఈ వెంచర్ వచ్చేటప్పుడు మాకు 60 ప్లాట్లు ఉంటాయి. నెక్స్ట్ ఒక 1 month గ్యాప్ తోనే మనకు ఫేజ్ 2 స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇంకొక 260 మళ్ళీ వస్తాయి, 200 ప్లాట్లు మళ్ళీ వస్తాయి. అది ఇంకా కొత్త వెంచర్ కాబట్టి ఇంకొంచెం నీట్ గా దాన్ని ఇంకొంచెం హైలైట్స్ మీద ఇంకా అది డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్ చేయబోతుంది. ఎందుకంటే మనకి గతంలో చేసిన దానికన్నా ఎప్పుడు కూడా కొంచెం పెంచుతాం, అది ఇంకా బాగుంటుంది ఆ వెంచర్ కూడా. సార్ ఇప్పుడు కస్టమర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. దీంట్లో ఉన్న ప్లాట్స్ రాబోయే వెంచర్ లో కూడా ఉన్నాయి. ఓకే, స్టాక్ అయితే ఇబ్బంది లేదు. ఓకే సార్, ఇప్పుడు దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ ఎన్ని ఫీట్లు వచ్చినాయి చెప్పండి సార్. మెయిన్ రోడ్ వచ్చేసి 30 feet ఇచ్చాం సార్. ఓకే, ఇప్పుడు మనం ఇంతకు ముందు నిలబడి అదంతా 30 feet రోడ్. మిగతా సబ్ రోడ్స్ అన్ని 25 feet. ఇంటర్నల్ రోడ్స్ 25 feet ఇచ్చాం. ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. ఇక్కడ సరౌండింగ్ లో మనకి ఎంత నడుస్తుంది, మనం ఎంత కోట్ చేస్తున్నా అని ఒక చిన్న క్లారిటీ కూడా ఇవ్వండి సార్. కస్టమర్ ఎనీ టైం వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా సరే చుట్టుపక్కల ఉన్న లేఅవుట్తో పోల్చుకుంటే రూపాయి తక్కువ తప్ప రూపాయి ఎక్కువ మన దగ్గర లేదు. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అందరికి కూడా తెలిసిందే ఏంటంటే చాలా మంది ఇక్కడ DTCP లేఅవుట్స్ అని పెట్టి కూడా గతం 10,000 12,000 అమ్ముతున్నారు సరౌండింగ్ లో. కాబట్టి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు కస్టమర్స్ కూడా. మన దగ్గర ఏంటంటే ఫామ్ ప్లాట్స్ కావడం వల్ల 3,800 per square yard లీస్ట్ ప్రైస్ సార్. అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఆ రేట్లో మనం ఫైనల్ చేసాము. అందులోనూ మళ్ళీ జెడ్పీ రోడ్కి ఎక్కడో బస్ రోడ్కి సిటీ బస్ సర్వీస్ ఉంది. కస్టమర్ సికింద్రాబాద్ లెక్కితే డైరెక్ట్ వెంచర్ ముందు దిగటం, అక్కడ కన్ఫ్యూజ్ కూడా లేదు. ఓకే సార్, కొన్ని వెంచర్స్ ఇలానే ఉంటాయి, కాస్ట్ తక్కువ అని చెప్తారు, ఎక్కడ తీసుకెళ్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. అవును సార్, నిజమే, అది వెతుక్కోవాలి, మళ్ళీ ఎలా వెళ్ళాలి తెలియదు, చాలా ప్రాబ్లం అవుతుంది. దేవుడి వల్ల మనకు ఆ ప్రాబ్లం లేదు సార్. సార్ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తో పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ ఆటోస్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. చాలా మంది వ్యూవర్స్ కూడా ఇటు ఉప్పల్ నుంచి కానివ్వండి, ఇటు మన వరంగల్ నుంచి కానివ్వండి, ఇప్పుడు మనకి ఇది సిద్దిపేట కూడా దగ్గర అవుతుంది కాబట్టి ఇటు సిద్దిపేట కానీ ఈ 3 areas నుంచి కనెక్టివిటీ కూడా ఇది బాగుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది ఒక బెటర్ లేఅవుట్ అనొచ్చు. ఇంకో చిన్న అవకాశం సార్. ఓకే, లేటెస్ట్ గా చాలా మంది ఆల్రెడీ వినే ఉంటారు, భారతదేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్ నుంచి చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ నడుస్తుంది. అవును సార్, రీసెంట్ గా కూడా మనకి 2 days బ్యాక్ కూడా వస్తుంది. అవును, అంటే భవిష్యత్తులో ఇలాంటి ఒక అవకాశం వచ్చింది అనుకోండి పబ్లిక్, అవును, అప్పుడు నెక్స్ట్ తెలంగాణ రాజధాని ఏది? వరంగల్. అవును, అంటే మనం వరంగల్ కి ఇటు హైదరాబాద్ కి మిడిల్ లో ఉన్నాం. దేశ రాజధాని హైదరాబాద్ అవుతుంది, తెలంగాణ రాజధాని వరంగల్ అవుతుంది, రెండింటికి మధ్యలో ఉన్నాం. అవును, లో కాస్ట్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు అదే కానీ జరిగింది అనుకోండి, ల్యాండ్స్ రేట్ ఏ విధంగా ఉంటుంది? ఇక
అటేమో దేశ రాజధాని, ఇదేమో తెలంగాణ రాజధాని కాబట్టి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి సామాన్య మానవుడికి కూడా రూపాయి వస్తుంది పెట్టుబడి పెట్టుకున్నది దానికి. అయితే మంచి అవకాశం ఇది. వీడియో లెంత్ అవుతుంది అనుకుంటే అండి, నచ్చిన వారు మాత్రం చివరి వరకు చూడండి. ఇంకో క్లారిఫికేషన్ కూడా అడుగుతాను, అంటే ఒక క్లారిటీ అన్నది కూడా మీకు ఇస్తాము. సరే, ఇప్పుడు మనం ఇంతకుముందు మనం ఒక టాపిక్ మనం దేశ రాజధాని అయితే అని గతంలో కూడా మేము కొన్ని వీడియోస్లలో చెప్పినాం, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవుతుందని. అందరు కూడా అవుతుందా అని కొందరు కామెంట్స్ కూడా చేసిండ్రు. అలా అవుతుందా కాదా అనేది మనము ఏంటంటే మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి సార్, మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందని గెస్ చేయగలుగుతాం. అవును, మనకి మనకి వస్తున్న రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి నెక్స్ట్ ఇది జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం కూడా 10 ఏళ్ళు చేస్తే వచ్చింది. అవును సార్, నిన్న రాలేదు, తెలంగాణ రాష్ట్రం కూడా రాలేదు. అవును, కాబట్టి ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ రావాలన్నా టైం పడుతుంది. అవును, యాక్చువల్ గా నిన్న కాక మన జరుగుతుంది, డిస్కషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పేసి. కాబట్టి ఏంటంటే మాకైతే నమ్మకం ఉంది, ఇవాళ కాకపోతే ఇంక 4 ఏళ్లకైనా సరే హైదరాబాద్ అనేది దేశ రాజధాని అవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ అది క్యాపిటల్ సిటీ హైదరాబాద్ కానివ్వండి కాకపోయింది సార్. అవును, తెలంగాణ ఓవరాల్ గా గమనించినట్టయితే మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా కనెక్టివిటీస్ బాగున్నాయి అనుకోండి సార్, 100% డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ ప్రైస్ యొక్క అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అవును. అయితే అండి, ఇంకా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో సార్ వాళ్ళ నంబర్ ఇస్తున్నానండి, మీరు సార్ వాళ్ళకి ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూడాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెటర్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగంటే ఇప్పుడు మనం ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం కదా, ఇది మనకి నెగోషియబుల్ కాదా కూడా ఒకసారి సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు మీరు 3800 చెప్పిండ్రు సార్, అది నెగోషియబుల్లా కాదా కూడా చెప్పండి సార్. కస్టమర్ వచ్చి సైట్ చూసినా చెప్పండి అన్నమాట. అంతేనా సార్? దగ్గరగా 200 ప్లాట్స్లో 160 ప్లాట్స్ అమ్మాం మనం. ఓకే, ఎంత రీజనబుల్గా ఉంది రేటు. ఆల్రెడీ చుట్టుపక్కల లేఅవుట్స్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోమంటున్నాం. ట్రాన్స్పోర్టేషన్ ఉండి, సిటీ బస్ సర్వీస్ ఉండి హైదరాబాద్ నుంచి. ఓకే, కాబట్టి రీజనబుల్ ఉంది ల్యాండ్ రేట్ పెట్టాం మనం. ఓకే, మనం ఏదో 10 రూపాయలు ఎక్కువ చెప్పి మళ్ళీ తగ్గియటం, కస్టమర్ బాగా చేయడం అలా చేయట్లేదు సార్. ఓకే, రీజనబుల్ రేటే పెట్టాం సార్. ఇప్పుడు మీరు 3800 ఇది ఫిక్స్డ్ అనుకుందాం సార్. కస్టమర్ వచ్చి లేఅవుట్ చూసి సరౌండింగ్ లేఅవుట్స్ ఎంక్వైరీ చేసుకోమంటారా? ఎంక్వైరీ చేసుకొని రమ్మంటున్నా సార్. వచ్చినప్పుడు ఫస్ట్ నేను వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని రమ్మంటారు. అప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు నెగోషియేషన్ అడగారు. సైట్ కానివ్వండి, సైట్ డెవలప్మెంట్స్ కానివ్వండి. అవును, నేను ఇందా చెప్పినట్టుగా డాక్యుమెంటేషన్ కావచ్చు, సైట్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఈ విధంగా ఫామ్ ప్లాట్స్లో ఈ విధంగా రోడ్స్ కానివ్వండి, కర్వింగ్ స్టోన్స్ కానివ్వండి, హద్దు రాళ్ళు, మన బౌండరీ రాళ్ళు కానివ్వండి, ప్లాట్ నెంబర్స్ కానివ్వండి, ఈ విధంగా మొక్కలు పెట్టి డెవలప్మెంట్ చేసి ఇలా వాచ్మెన్ పెట్టి చేస్తున్న ఉంటే చెప్తాను. ఓకే, అది నా ఛాలెంజ్. వాస్తవానికి ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్లలో చేస్తుంటారు సార్. అవును, అలాంటివి మీరు ఇక్కడ ఈ ఫామ్ ప్లాటింగ్లలో చేయిస్తున్నారు. అయితే అండి, సార్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదండి, మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేసినాక కానీ, విజిట్ చేసే ముందు కానీ సరౌండింగ్లో మీరు తెలుసుకోవచ్చు అండి. ఎందుకంటే నేను కూడా చెప్పిన అనుకోండి, ఏదో సేల్ గురించి అన్నట్టు మాట్లాడినట్టు అవుతుంది. సార్ వాళ్ళు వచ్చేసి మనకి ఈ ప్లాంటేషన్ కానీ ఇదంతా కూడా వాళ్ళు మీకు అగ్రిమెంట్ కూడా చేసిస్తున్నారండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి రిటర్న్స్ వస్తుంది శాండిల్వుడ్ మీద కానీ, అలాగే ఫ్రూట్ ప్లాంటేషన్లలో ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగానైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నారో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి అంటే ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ ఆలోచించిన వారికి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఒకసారి అయితే మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఇక్కడ కూడా ఒక డే అనేది స్పెండ్ చేసిన వారు అవుతారండి. మనం చూసుకోవచ్చు, నేచర్ పరంగా మొత్తం గ్రీనరీ ఉందండి. అలాగే పిల్లలు వచ్చినాక కూడా ఇక్కడ హ్యాపీ టైం అన్నది కూడా స్పెండ్ చేసుకునేందుకు మీకు ఒక మంచి అవకాశం అన్నది కూడా కలుగుతుంది. ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.